SSMB29లో ప్రధాన ప్రతినాయకుడు ఎవరు అన్నది ఇంతవరకు క్లారిటీ లేదు. ఓ కీలకమైన పాత్రను పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్నాడు. అది ప్రతి నాయకుడి పాత్ర అనే ప్రచారంలో ఉంది. కానీ మహేష్ సినిమాలో అతడే ప్రధాన విలన్ అని నిర్ధారించడానికి లేదు. ఎందుకంటే రాజమౌళి విలన్ పాత్రలను డిఫరెంట్గా డిజైన్ చేస్తుంటాడు. ఎలాంటి ఇమేజ్ లేని నటులను తీసుకొచ్చి హైప్ క్రియేట్ చేయడం అన్నది అతడి ప్రత్యేకత. అయితే SSMB29 గ్లోబల్ రీచ్ ఉన్న కంటెంట్ కావడంతో విలన్ విషయంలో ఏకంగా ఓ నల్ల జాతీయుడినే రంగంలోకి దించుతున్నట్లు ఇప్పటికే బలమైన ప్రచారం ఉంది. ఆఫ్రికన్ అడవుల్లో సాగే థ్రిల్లర్ స్టోరీ కావడంతో నల్ల జాతీయుడైతే పర్ఫెక్ట్గా సూట్ అవుతాడని అతడిని ఎంపిక చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆ ప్రచారాన్ని బలపరుస్తూ ఇప్పుడేకంగా ఓ నల్ల విలన్ తెరపైకి వచ్చాడు. హాలీవుడ్ నటుడు డిమోన్ గాస్టన్ హౌన్సో ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల లండన్ వెళ్లిన రాజమౌళి అతడితో చర్చించినట్లు సమాచారం. ఇతడి పాత్ర ఆఫ్రికన్ హంటర్గా తీర్చిదిద్దినట్లు సమాచారం. మహేష్ని వెంటాడే విలన్ ఇతడేనని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ పేరు నెట్టింట హాట్ టాపిక్గా మారుతుంది. డిమోన్ పై చర్చింగ్ మొదలైంది. హాలీవుడ్ డిమోన్ చాలా సినిమాలు చేశాడు. 2 దశాబ్దాలుగా సినిమాలు చేస్తున్నాడు. వితౌట్ యూ ఐ యామ్ నథింగ్ సినిమాతో డిమోన్ కెరీర్ మొదలైంది. అటుపై చాలా చిత్రాలు చేశాడు. గ్లాడియేటర్, 407, ఫాస్ట్ ఆఫ్ ఫ్యూర్, రెబల్ మూన్ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటించాడు. నటుడిగా అతకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ప్రస్తుతం హాలీవుడ్ ది మోన్స్టార్, ది జిలూట్ చిత్రాల్లో నటిస్తున్నాడు.